బంజారా హిల్స్లో ఏసీబీ ఆఫీస్ ఎదురుగున్న 8 ఎకరాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు జూబ్లీ హిల్స్ కార్వాన్ పక్కనున్న పేదలంతా అక్కడ వచ్చి ఉండొచ్చు కదా. అంటే పేదోడు బంజారా హిల్స్లో ఉండొద్దు, నువ్వు భూములు అమ్ముకోవాలి అంతేనా? దందాలకు పాల్పడతా ఉన్నా. నేను మీడియా మిత్రులు కూడా చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్, హీఈస్ రన్నింగ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రభుత్వాన్ని నడపలేడు, రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. పేదోళ్ల భూములను అప్పనంగా లాక్కుంటా ఉన్నాడు, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు అమ్ముతా ఉన్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా? ఒకవేళ కనుక పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకునే పరిస్థితిలో చట్టం లేకపోయినట్టయితే ప్రజా కోర్టులో వీళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. నిలదీయండి. దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నది, దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్న, ఐఎమ్ టెలింగ్ యూ, హిల్ట్ పాలసీ ఈజ్ కంట్రీస్ లార్జెస్ట్ ల్యాండ్ స్కామ్, ల్యాండ్ కన్వర్షన్ స్కామ్. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు కట్టిన వాళ్ళు ఒక దార్శనికత, ఒక విజ్డమ్తో ఎంటర్ప్రినర్షిప్ పెరగాల, అదేవిధంగా ఉద్యోగాలు రావాలా, పారిశ్రామికరణ జరగాల అన్నటువంటి ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆ రోజు ఐఏలు పెడితే కంపెనీలన్నీ అక్కడికి వస్తే అత్త సొమ్ము ఇవాళ అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ గాథ కింద పందికొక్కులకి వాళ్ళ దోచుకు తినాలా. ఆ భూములన్నింటినీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ మొదలై అగ్రిమెంట్లు చేసుకోవాలా, తర్వాత హిల్ట్ పాలసీ పట్టుకురావాలా, దాని మీద కమిషన్లు దొబ్బాలా. ఇది ఎక్కడ? కమిషన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, కమిషన్ మినిస్టర్. సీఎం అంటే మనం చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాం, సీఎం అంటే కమిషన్ మినిస్టర్. అట్లగా ఇవాళ అపహాస్యం చేసే విధంగా భూములు లాక్కుంటా ఉన్నారు. 9,292 ఎకరాలు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. గమ్మత్ ఏంటంటే 2,800 కంపెనీలు ఐడెంటిఫై చేసినారు. ఈ 2,800 కంపెనీల్లో 1,700 మాత్రమే పొల్యూటెంట్ కంపెనీస్, మిగతా 1,100 కంపెనీస్ ఆర్ నాన్ పొల్యూటెంట్ కంపెనీస్. వాటిని కూడా వెళ్ళిపోమంటున్నాడు. సరే పోతాం రాబాయ్, ప్రభుత్వం కాబట్టి జిస్కి హాత్ మే లాఠీ ఉస్కా భయస్ అని చెప్పని, గుదుపున్నది బర్రె అని చెప్పని, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అదిరిస్తున్నావు, బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి మేము పోతాం. ఏడికి పోవాలా? హ్యావ్ యూ డెవలప్డ్ అన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్? డెవలప్ చేసినావా? ల్యాండ్ ఎక్విజిషన్ చేసినావా? రోడ్లు వేసినావా? మంచినీళ్ళు ఇచ్చినావా? పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినావా? ఏం చేసినావు? ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఒక సదుపాయాలు ఏమైనా తయారు చేసినవా? నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి ఏమీ లేకుండా భూములు వదిలిపెట్టి మేము అమ్ముక దొబ్బుతాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి ఓవరాల్ అవతల పోయి నువ్వు కంపెనీలు పెట్టమని అంటున్నాడు. 2 నష్టాలు జరుగుతున్నాయన్న. దయచేసి తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒకటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు దుర్మార్గుడు లెక్క ముఖ్యమంత్రి గారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా రెస్పాన్సిబులే. ఐ కెనాట్ బ్లేమ్ వన్ రేవంత్ రెడ్డి ఆన్ దిస్. శుద్ధ పూసలు ఏం కాదు మిగతా వాళ్ళు కూడా. వీరు గవర్నమెంట్లో పనిచేసినారు కాబట్టి వారికి ఇరుక. కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ, ఎనీ డెసిషన్ టేకెన్ బై వన్ సింగిల్ మినిస్టర్. ఇవాళ అందరికీ దీనిలో వాటా ఉన్నట్టుగానే భావించాలా మీరు కనుక మాట్లాడకపోతే మంత్రులంతా. ఒకటి, డబ్బులు దోపిడీ. కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు, పనిచేస్తున్న కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు. 3, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని సర్వనాశనం చేస్తూ ఉన్నావు. 4, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రాకుండా, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాకుండా రాష్ట్ర ఖజానాకు గండి కొడతా ఉన్నావు. 5, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళను బిచ్చగాళ్ళుగా మార్చేస్తూ ఉన్నావు. వీళ్ళంతా అక్కడికి పోతారు. స్కూల్స్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? ఓవరావతల ఎక్కడ నువ్వు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెట్టుకోమంటున్నావు? ఇంత అనాలోచితంగా బహుశా భారతదేశంలో ఎవరు చేయరన్నా. నో థాట్ ప్రాసెస్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, వెన్ ఎవర్ యూ మేక్ ఎ పాలసీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం. ఒక పాలసీ పట్టుకొచ్చే ముందు ఈ పాలసీ యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచించాలా. అది పాలకుడి యొక్క లక్షణం. రాజకీయ నాయకులకు తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలివి తక్కువ అయిపోయినట్టు కనబడతా ఉన్నారు. డూడు బసవనాల లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు, డూడు మొత్తం దోపిడీదారు లెక్క మంత్రులు అయినట్టయితే
రాష్ట్రం ఎక్కడ పోవాలా, హైదరాబాద్ ఎక్కడ పోవాలా, దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైకోర్టులో కేసు మిస్లీడింగ్ పురుషోత్తమ్ రెడ్డి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు కేసు వేసిండ్రు, దాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసినారు దీనిపైన. తర్వాత GOMS 2013 దాన్ని వైలేట్ చేసే ప్రయత్నం చేసినారు. HMDA మాస్టర్ ప్లాన్ను వైలేట్ చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. మొత్తానికి హిల్ట్ పేరు మీద ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ ప్రజలారా, ఆ కంపెనీలపైన ఆధారపడ్డటువంటి ఒక ప్రజలారా, దయచేసి ఈ దోపిడీని అడ్డుకుందామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనమంతా గళమెత్తి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడకపోతే తెలంగాణ ఖజానాకు నష్టం, ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు నష్టం, భవిష్యత్ తరాలకు నష్టం, మొత్తం మీద ఒక పెద్ద నష్టం జరగబోతా ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా ఒక ఛార్జ్ షీట్, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో చేసిన రియల్ ఎస్టేట్ దందా పైన, కమిషన్ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి దందాల పైన ఒక ఛార్జ్ షీట్, రియల్ ఎస్టేట్ దందాలపైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. తొందరలోనే మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారితో మిగతా అందరితో మాట్లాడి మేము మొత్తం అన్ని కూడా క్రోడీకరించి ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ దోపిడి దొంగలను, ఈ రియల్ ఎస్టేట్ దొంగలను, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టే విధంగా ఎక్కడ పడితే అక్కడ దయచేసి నిలదీయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ఐ విల్ టెల్ యూ వై. బ్యూటిఫుల్ క్వశ్చన్. సీరన్న మేధావి ప్రశ్న అడిగినారు మీరు. పాలసీ అడ్వైజ్ ఇచ్చేటోడు పొలిటీషియన్, మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది ఏ స్థాయిలోనైనా. పాలసీ డ్రాఫ్ట్ చేసేటోళ్ళు ఎవరు? హూ డ్రాఫ్ట్ ద పాలసీ? డూ యూ నో ఎనీ పాలసీ విల్ బి సైన్డ్ ఓన్లీ బై కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సల్ట్ చీఫ్ సెక్రటరీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇంత పెద్ద పాలసీ పట్టుకొస్తే కనీస కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండదా? సింపుల్ అన్న, ఇది కామన్ సెన్స్ అన్న, దీనికి ఏం పెద్ద ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ అంటాం. పాలసీ మేకింగ్ ఆల్సో ఇస్ కామన్ సెన్స్. నువ్వు ఒక పాలసీని పట్టుకొచ్చినప్పుడు ఈ పాలసీ పర్యవసానం ఏంది అని చెప్పని ఆలోచించి ఆ పాలసీని రూపుదిద్దాలా, ప్రవేశపెట్టాలా. నువ్వు వెళ్ళిపోమంటున్నావు కంపెనీలను, ఎక్కడ పోమంటున్నావు? నువ్వు ప్యూర్ రేర్ అని కేకులు కోసిన కదా నేను. ఈ కేకులు వద్దు, ఇంకో కేకులు ఉండమంటున్నాడు, ఇంకో ముక్కలు ఉండమంటున్నాడు. మరి నేను ఆ ముక్కలు పోతా, ఆ ముక్కల ఐడియా ఉందా? నేను జీడిమెట్లకి వెళ్ళి పోతా, నేను నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేదా బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి నన్ను బొమ్మంటున్నాడు, నేను పోతా. నేను ఎక్కడికి పోవాలి చెప్పు రేవంత్ రెడ్డి గారు, చెప్పు రామకృష్ణారావు గారు, ఆయన ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు తెలియదు. ప్లీజ్ టెల్ మీ దనే. నేను ఇక్కడ పోయి పెట్టుకోను. కంపెనీ అనేది ఏమన్నా చెస్లో బోర్డా ఇట్లా తీసి అట్లా పెట్టడానికి? ఇఫ్ యూ హ్యావ్ టు సెటప్ ఎ కంపెనీ యూ నీడ్ టు హ్యావ్ అప్రాప్రియేట్ ఇకోసిస్టమ్. ఇండస్ట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ అన్ ఇకోసిస్టమ్. ఒక ఇకోసిస్టంలో బిల్ట్ అవుతుంది కంపెనీ. ఉట్టిన బేడ కడితే వీలెద్దానా? రోడ్లు లేవు, పారిశ్రామిక వాడలు లేవు, నీళ్లు లేవు, పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేవు, పర్మిషన్ లేవు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏం లేదు. పోండి అని చెప్పని పాలసీ తీసుకొచ్చి రుద్దితే 6 లక్షల కోట్ల రూపాయల దందాలు చేస్తూ ఉంటే ఐఎమ్ స్క్వేర్లీ మేకింగ్ అన్ అలిగేషన్ దట్ IAS ఆఫీసర్స్ ఆర్ బ్లైండ్ అండ్ దే ఆర్ పార్టిజన్ అండ్ దే ఆర్ ఆల్సో కొల్యూటెడ్. రేపు నా మీద దాడి చేస్తే చేయొచ్చేమన్నా కావచ్చు, బట్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ప్రభుత్వంలో దేర్ ఆర్ సెవరల్ సినారియోస్ అండి చరిత్రలో. ముఖ్యమంత్రులు చెప్తే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు చేయకుండా, చీఫ్ సెక్రటరీలు చేయకుండా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫత్వాలు జారీ చేస్తూ ఉండ ఏమన్నా? ఇఫ్ ఈజ్ నాన్ సెన్సికల్ దెన్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ ఈజ్ రాంగ్. అది హైడ్రా కానీ, లేకపోతే మూసీ కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే హిల్ట్ కానీ, ఇంకేదన్నా కానివ్వండి. గవర్నమెంట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ పాలసీ మేకర్ అండ్ పాలసీ ఎగ్జిక్యూటర్. బోత్ ఆర్ పుట్ టుగెదర్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రశ్న వాళ్ళని అడగాది నన్ను అడుగుతున్నావే. నేను చాలా చిన్నపిల్లలకు అరటిపండు అర్థమయ్యేటట్టుగా చెప్పిన ముచ్చట. పాలసీని తయారు చేసి సలహా ఇచ్చేటోడు ఒకడు, దాన్ని ఆదేశం ఇచ్చేటోడు ఒకడు, ఆదేశాన్ని అమలు చేయమని చేసేటోడు ఒకడు. ఈ ఇద్దరి సమతుల్యత వల్ల ఒక
ఒక విజ్డమ్ తోటి ఒక పాలసీ అమలుకి వస్తుంది. పాలసీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో కానివ్వండి, అమలు స్టేజ్లో కానివ్వండి, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. శ్రీలక్ష్మి ఎందుకు పోయింది జైలుకు చెప్పరాదు రీ. ఇంకా నన్ను పేర్లు తీయనియొద్దు, ఇక పాత ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఎందుకు పోయింది జైలుకు? ఫార్మసిటీ పొల్యూషన్ వల్లనే నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నాను. ఇంకోటి కబ్జా వాళ్ళని తీయడానికి హైదరాబాద్ తీసుకొచ్చినాం. నేను అందుకే చెప్తున్నాను కదా, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మా వివేక్ గారు మేమంతా మాట్లాడుకున్నాం. ఇంకా కూడా హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడుకుంటాం. మా కేటీ రామారావు గారితో మాట్లాడుకొని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎ చార్జ్ షీట్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ దందా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకరీ గవర్నెన్స్ మీద మేము ఛార్జ్ షీట్ తీస్తాం. దే ఆర్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్, దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ టు లూట్ ద పీపుల్స్ ల్యాండ్ అండ్ పబ్లిక్ ల్యాండ్. ఇది ప్రజలకు తెలియాలా? హైడ్రా మీద ఎన్నిసార్లు అండి ముట్టకాయలు? సిగ్గున్నాడైతే ఐఎమ్ సారీ, ఇక ఆయన పెద్ద ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, నేను ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. రిజైన్ చేసి వెళ్ళిపోవాలి నేను.